వెల్కమ్ టు నవోదయం కళాహృదయం స్పెషల్ ప్రోగ్రాం. విక్టరీ వెంకటేష్ రామానాయుడు గారి కుమారుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు విక్టరీ వెంకటేష్ గారు. ఆయన నటించింది కొన్ని చిత్రాలే అయినా ఆయన నటించినటువంటి పాత్రలు ప్రజల హృదయాల్లో ఇప్పటికీ సుస్థిరంగా ఉన్నాయి. అద్భుతమైన నటన, అనువైనటువంటి డ్యాన్సు, అందమైనటువంటి రూపం అన్నీ కలగలిపిన కళాహృదయం వెంకటేష్ గారు. వెంకటేష్ గారి సినిమాలలో చాలా ఇష్టమైన సినిమా నాకొచ్చేసి చాలానే ఉన్నాయి. అయితే రాజా సినిమా చాలా ఇష్టంగా ఉంటుంది. రాజా, పవిత్ర బంధం, కలిసుందాంరా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క సినిమా కూడా ఆణిముత్యమే అని చెప్పొచ్చు. తెలుగు సినీ పరిశ్రమలో 7 నంది అవార్డులు గెలుచుకున్నటువంటి ఏకైక వ్యక్తి మన దగ్గుపాటి వెంకటేష్ గారే అని చెప్పొచ్చు. వెంకటేష్ గారు సినిమాల్లోకి రాకముందు అమెరికాలో ఉండేవారంట. మరి ఆయన సినిమాలోకి వచ్చాక తనకంటూ తిరుగులేదని నిరూపించుకున్నారు.